జై జగన్, జై గణేశన్న, జై గణేశన్న, రాజశేఖర నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై జగన్, వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి. జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అందుకని చిన్న గణేష్ గారి నాయకత్వం, గణేష్ గారి నాయకత్వం, గణేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై జగన్. జూమ్ చెయ్యి, ఎవరికి వెళ్ళిపోతుంది మా రాకేష్ కొంచెం అలా వచ్చినట్టు చూడు. ఇలాగా గ్యాస్ ఎవరికి ఇలాగ అనేక కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ ఆధ్వర్యంలో మరి ఈ 4 సంవత్సరాలు ఇప్పటికే సంవత్సరాల కాలంలో ప్రజల మీద ప్రజా సంస్థల మీద పోరాటం చేసాం. మరి రేపు పైన జిమ్ ఎవరిది ఏమన్నా ఐడియా లేదు. సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనందరూ తెలుసు, ఆనాడు జగనన్న మరి ఆ రోజు ఈనాటికి 15 సంవత్సరాలు అయింది పార్టీ ఆవిర్భవించి. ఇది 16వ సంవత్సరంలో మరి పార్టీ మరి వెళ్తున్న సందర్భంలో మరి ఆనాటి నుంచి కూడా 2011 నుంచి కూడా జగనన్న ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. 2011 నుంచి 14 వరకు కూడా ప్రజా సంస్థల మీద పోరాటం చేయడం జరిగింది. 2014లో కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో మన జగనన్న మరి ప్రజా సంస్థల మీద పోరాటం చేయడం జరిగింది. అదే కాకుండా 2014 నుంచి 19 వరకు కూడా మరి ప్రజా సంస్థల మీద అసెంబ్లీలో ప్రస్తావించడమే కాకుండా మరి వీధుల్లోని నాయకులందరి ఆధ్వర్యంలో కూడా మరి ఎన్నో పోరాటాలు చేసిన సంగతి అందరికీ కూడా తెలుసు. అయితే పాదయాత్ర చేసిన తర్వాత మీ అందరూ తెలుసు, పాదయాత్ర సుమారుగా 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో ఎంతో మంది కష్టాలు చూశారు, ఎంతో మంది కష్టాలు విన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశం మీద ఎక్కడా పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన సంగతి అందరం కూడా చూసాం. 2019 నుంచి 24 వరకు కూడా 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రతి కుటుంబానికి కూడా ఏదో విధంగా మరి ఏదో పథకం ద్వారా మరి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు పడాయి. మంచి మంచి కార్యక్రమం పెట్టారు. వైఎస్ఆర్ రైతు భరోసా, జగన్ అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, ఇలాగ అనేక సంక్షేమ పథకాలు పెట్టి ప్రతి ఒక్క గుండెల్లో ఉండే విధంగా చేయడం జరిగింది. అయితే 2024 ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు గారు మేనిఫెస్టో చూశారో ప్రజలందరూ కూడా ఒకటే నిర్ణయం చేసుకున్నారు. జగనన్న బాగానే చేశారు, ప్రతి ఒక్కరికి పార్టీలు చూడకుండా ఇచ్చారు. అయినప్పుడు కూడా ఈ మేనిఫెస్టోని చూసి మరి ఆకర్షితులై ప్రజలందరూ కూడా మరి వారికి మొగ్గు చూపడం జరిగింది. ఏదైతే అత్యాశతో వెళ్ళారో, అత్యాశతో ఓట్లు వేశారో ఈ రోజు మోసపోయిన సంగతి ఈ రోజు ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఎందుకంటే